ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను చాలా దారుణంగా ఎక్కడైతే జరిగిందో ప్రస్తుతం ఇదే ప్లేస్‌లో ఉన్నాం. అయితే ఉదయాన్నే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళడానికని చెప్పేసని ఇదే ఇంట్లో నుంచి ఆయన బయటకొచ్చి కారు ఎక్కుతుండగా అప్పటినుంచే వెయిట్ చేస్తున్న ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీడ్‌గా ఆయన మీద నుంచి కారు పోయించడంతోటి హాస్పిటల్‌కి తరలించిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ తెలుస్తా ఉంది. అయితే దీంట్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో కవాడిగూడకు చెందిన ఆహ్, వ్యక్తులు కొంతమంది ఈ ఈ ఘటనలో పాల్గొన్నారని చెప్పేసని వినయ్ అనే వ్యక్తి వినయ్ అండ్ గ్యాంగ్ ఈ సుపారీ తీసుకొని ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పేసని కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఓ వెహికల్‌ని కూడా కనుక్కోవడం జరిగింది. ఏమైతే ప్రధానంగా మనం గమనిస్తే ప్రధానమైన కారణం వక్ఫ్ బోర్డ్ భూములను అన్యాక్రాంతం అవుతుంటే అవి వక్ఫ్ బోర్డ్‌కే చెందాలని చెప్పేసని ఆయన కోర్టులో ఫైట్ చేయడం. తర్వాత మీరు ఈ విషయాన్ని గనక వదలకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పని పలుసార్లు కొంతమంది బెదిరించారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులను కూడా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలుతా ఉంది. సో, మొత్తం మీద ఈ వినయ్ అండ్ గ్యాంగ్‌కు సంబంధించి ప్రధానంగా ఎవరెవరున్నారు దీంట్లో ఎంతమంది వాళ్ళకి సహకరించిన దాని మీద ఇప్పుడే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మనం లైవ్‌లో చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ఆయన వెహికల్ ఎక్కుతుండగా ముందుగానే ఈయన లోపల నుంచి బయటకొస్తాడని చెప్పేసని తెలుసుకున్న తరువాత వీళ్ళు ఆ గ్యాంగు స్పీడ్‌గా వచ్చి ఆయన కారు డోర్ తీస్తుండగానే ఇమ్మీడియేట్‌గా ఆయన మీద అటాక్ చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఆయన స్పాట్‌లోనే చాలా తీవ్ర గాయాలతోటి ఉండగానే హాస్పిటల్ తరలించిన తర్వాత హాస్పిటల్‌లో అంటే దాదాపుగా 6 నెలల క్రితమే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. తర్వాత వారం క్రితం ఇక్కడేమైతే ఘటన జరిగిందో మనం లైవ్‌లో చూస్తున్నాం విజువల్సు. ఇదే ప్రాంతంలో ముందుగానే కారుని అక్కడ వెయిట్ చేసుకొని ఆయన లోపల నుంచి బయటకొస్తాడు అని తెలుసుకున్న సమాచారం ముందస్తుగా తెలుసుకొని, వారం క్రితం రెక్కీలో అన్ని రకాలుగా టైమ్ టు టైమ్ ఏ సమయం బయటకొస్తాడు, ఏ సమయం డోర్ తీస్తాడు, ఎక్కడికెళ్తాడు అని చెప్పి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని, ఇదే ఇంటి దగ్గర నుంచి ఆయన కారు డోర్ తీసి లోపలికి కారు ఎక్కాలని చూస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆయన్ని గుద్ది తీవ్రంగా వాళ్ళని గుద్ది ఆయన్ను అటాక్ చేసి సంబంధించి ఫర్హాన్ అని చెప్పేసని ఆయన కొడుక్కు గూడా గతంలో వార్నింగ్ ఇచ్చారు. 10,00,00,000 ఇస్తాను తప్పుకోమను. ఒకవేళ గనక ఇదే రకంగా గనక మీరు ఈ ఈ వక్ఫ్ బోర్డ్ వ్యవహారంలో కల్పించుకుంటే మేము ఏమైనా చేస్తామని చెప్పేసని కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నాకు, నా కుటుంబానికి, మా ఫ్యామిలీకి గూడా ఇప్పటికి గూడా ప్రాణహాని ఉందని చెప్పేసని కూడా ఆహ్, మా ఖాజా మొయినుద్దీన్ కొడుకు ఫర్హాన్ గూడా ఆరోపిస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మనం స్పాట్‌లో ఉన్నాం. లైవ్‌లో ఈ రకంగానే మీద దాడి చేసి తీవ్ర గాయాల పాలైన తర్వాత హాస్పిటల్ చేరిన తర్వాత చనిపోవడం జరుగుతా ఉంది. ఇదే ప్రాంతంలో గత వారం క్రితం చాలా స్పష్టంగా రెక్కీ వేసి అంటే ఎలా వస్తాడు? ఎలా అటాక్ చేయాలి? తర్వాత ఫర్దర్‌గా ఏం చేయాలని దాని మీద కూడా పూర్తిగా వాళ్ళు రెక్కేసి తెలుస్తుంది. మొత్తంగా ఈ కవాడిగూడకు చెందిన వినయ్ అండ్ గ్యాంగ్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు మీద అటాక్ చేసినప్పుడు కూడా దాదాపుగా కారులో నలుగురున్నట్టు తెలుస్తా ఉంది. వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోతుండగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం నిందితులు పోలీసు అదుపులో ఉన్నారు. దీంట్లో పోలీసులకు సంబంధించి అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు కొంతమంది పెద్దలకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు కాబట్టి వాళ్ళను చాలా ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇంత దారుణంగా అడ్వకేట్ చాలా పెద్దల హస్తం కూడా ఉంది. అడ్వకేట్ అంటే ఫర్హాన్ అంటే ఖాజా మొయినుద్దీన్ కొడుకు ఆయన కూడా అడ్వకేటే. ఆయన కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఈ కేసులో వినయ్ గ్యాంగ్‌ని గనుక విచారిస్తే ఎవరు సుపారీ ఇచ్చారు? అంటే దాదాపుగా ఒక 6 నెలల క్రితమే వీళ్ళకి ₹10,00,000 సుపారీ అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎంతకు బేరం ఆడుకున్నారు? తర్వాత దీంట్లో ఎంత అందింది? దీని వెనక అంటే ఆ కారులో ఆ రోజు ఘటన జరిగిన రోజు కారులో నలుగురున్నారని చెప్పని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ తేలింది. వాళ్ళు నాగర్ కర్నూల్ దగ్గర దొరికారు. సో, ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ మీద విచారణ కొనసాగుతా ఉంది. విచారణ ఆహ్, ప పర్ఫెక్ట్‌గా జరగాలంటే మాత్రం పెద్దల సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ తీసుకోరు. పోలీస్ స్టేషన్‌లో వాళ్ళకి రాసమర్యాలు చేస్తారని చెప్పని కూడా ఫర్హాన్ ఆరోపిస్తున్న చూస్తాం. చూడాలి మరి ఒక అడ్వకేట్‌ని ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అలాగనే అడ్వకేట్‌లు గూడా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యాక్ట్ గనుక రావాలి. ఇప్పటికే కొంతమంది అడ్వకేట్ పోగొట్టాం. ఫర్దర్‌గా మేము అడ్వకేట్ పోగొట్టే పరిస్థితుల్లో మేము లేము కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యాక్ట్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరా వినయ్‌తో ఇన్నారెడ్డి, ఆర్‌టీవీ న్యూస్, హైదరాబాద్. ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను చాలా దారుణంగా ఎక్కడైతే జరిగిందో ప్రస్తుతం ఇదే ప్లేస్‌లో ఉన్నాం. అయితే ఉదయాన్నే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళడానికని చెప్పేసని ఇదే ఇంట్లో నుంచి ఆయన బయటకొచ్చి కారు
ఎక్కుతుండగా అప్పటి నుంచే వెయిట్ చేస్తున్న ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీడ్‌గా ఆయన మీద నుంచి కారు పోయించడంతోటి హాస్పిటల్‌కి తరలించిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ తెలుస్తా ఉంది. అయితే దీంట్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో కవాడిగూడకు చెందిన ఆహ్, వ్యక్తులు కొంతమంది ఈ ఈ ఘటనలో పాల్గొన్నారని చెప్పేసని వినయ్ అనే వ్యక్తి వినయ్ అండ్ గ్యాంగ్ ఈ సుపారీ తీసుకొని ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పేసని కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఓ వెహికల్‌ని కూడా కనుక్కోవడం జరిగింది. ఏమైతే ప్రధానంగా మనం గమనిస్తే ప్రధానమైన కారణం వక్ఫ్ బోర్డ్ భూములను అన్యాక్రాంతం అవుతుంటే అవి వక్ఫ్ బోర్డ్‌కే చెందాలని చెప్పేసని ఆయన కోర్టులో ఫైట్ చేయడం. తర్వాత మీరు ఈ విషయాన్ని గనక వదలకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పని పలుసార్లు కొంతమంది బెదిరించారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులను కూడా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలుతా ఉంది. సో, మొత్తం మీద ఈ వినయ్ అండ్ గ్యాంగ్‌కు సంబంధించి ప్రధానంగా ఎవరెవరున్నారు, దీంట్లో ఎంతమంది వాళ్ళకి సహకరించిన దాని మీద ఇప్పుడే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మనం లైవ్‌లో చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ఆయన వెహికల్ ఎక్కుతుండగా ముందుగానే ఈయన లోపల నుంచి బయటకొస్తాడని చెప్పేసని తెలుసుకున్న తరువాత వీళ్ళు ఆ గ్యాంగు స్పీడ్‌గా వచ్చి ఆయన కారు డోర్ తీస్తుండగానే ఇమ్మీడియేట్‌గా ఆయన మీద అటాక్ చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఆయన స్పాట్‌లోనే చాలా తీవ్ర గాయాలతోటి ఉండగానే హాస్పిటల్ తరలించిన తర్వాత హాస్పిటల్‌లో అంటే దాదాపుగా 6 నెలల క్రితమే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. తర్వాత వారం క్రితం ఇక్కడ ఏమైతే ఘటన జరిగిందో మనం లైవ్‌లో చూస్తున్నాం విజువల్స్. ఇదే ప్రాంతంలో ముందుగానే కారుని అక్కడ వెయిట్ చేసుకొని ఆయన లోపల నుంచి బయటకొస్తాడు అని తెలుసుకున్న సమాచారం ముందస్తుగా తెలుసుకొని వారం క్రితం రెక్కీలో అన్ని రకాలుగా టైమ్ టు టైమ్ ఏ సమయం బయటకొస్తాడు, ఏ సమయం డోర్ తీస్తాడు, ఎక్కడికెళ్తాడు అని చెప్పి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇదే ఇంటి దగ్గర నుంచి ఆయన కారు డోర్ తీసి లోపలికి కారు ఎక్కాలని చూస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆయన్ని గుద్ది తీవ్రంగా వాళ్ళని గుద్ది ఆయన్ను అటాక్ చేసి సంబంధించి ఫర్హాన్ అని చెప్పేసని ఆయన కొడుకు కూడా గతంలో వార్నింగ్ ఇచ్చారు. 10,00,00,000 ఇస్తాం తప్పుకోమను. ఒకవేళ గనక ఇదే రకంగా గనక మీరు ఈ వక్ఫ్ బోర్డ్ వ్యవహారంలో కల్పించుకుంటే మేము ఏమైనా చేస్తామని చెప్పేసని కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నాకు, నా కుటుంబానికి, మా ఫ్యామిలీకి కూడా ఇప్పటికి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసని కూడా మా ఖాజా మొయినుద్దీన్ కొడుకు ఫర్హాన్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ ఘటన సంబంధించిన మనం స్పాట్‌లో ఉన్నాం. లైవ్‌లో ఈ రకంగానే మీద దాడి చేసి తీవ్ర గాయాల పాలైన తర్వాత హాస్పిటల్ చేరిన తర్వాత చనిపోవడం జరుగుతూ ఉంది. ఇదే ప్రాంతంలో గత వారం క్రితం చాలా స్పష్టంగా రెక్కీ వేసి అంటే ఎలా వస్తాడు, ఎలా అటాక్ చేయాలి, తర్వాత ఫర్దర్‌గా ఏం చేయాలని దాని మీద కూడా పూర్తిగా వాళ్ళు రెక్కేసి తెలుస్తుంది. మొత్తంగా ఈ కవాడిగూడకు చెందిన వినయ్ అండ్ గ్యాంగ్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు మీద అటాక్ చేసినప్పుడు కూడా దాదాపుగా కారులో నలుగురు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోతుండగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం నిందితులు పోలీసు అదుపులో ఉన్నారు. దీంట్లో పోలీసులకు సంబంధించి అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు కొంతమంది పెద్దలకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు కాబట్టి వాళ్ళను చాలా ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇంత దారుణంగా అడ్వకేట్ చాలా పెద్దల హస్తం కూడా ఉంది. అడ్వకేట్ అంటే ఫర్హాన్ అంటే ఖాజా మొయినుద్దీన్ కొడుకు, ఆయన కూడా అడ్వకేటే. ఆయన కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఈ కేసులో వినయ్ గ్యాంగ్‌ని కనుక విచారిస్తే ఎవరు సుపారీ ఇచ్చారు అంటే దాదాపుగా ఒక 6 నెలల క్రితమే వీళ్ళకి 10,00,000 రూపాయల సుపారీ అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎంతగా బేరం ఆడుకున్నారు, తర్వాత దీంట్లో ఎంత అందింది, దీని వెనక అంటే ఆ కారులో ఆ రోజు ఘటన జరిగిన రోజు కారులో నలుగురు ఉన్నారని చెప్పని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ తేలింది. వాళ్ళు నాగర్ కర్నూల్ దగ్గర దొరికారు. సో, ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ మీద విచారణ కొనసాగుతా ఉంది. విచారణ ఆహ్, పర్ఫెక్ట్‌గా జరగాలంటే మాత్రం పెద్దల సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ తీసుకోరు. పోలీస్ స్టేషన్‌లో వాళ్ళకి రాసమర్యాలు చేస్తారని చెప్పని కూడా ఫర్హాన్ ఆరోపిస్తున్న చూస్తాం. చూడాలి మరి ఒక అడ్వకేట్‌ని ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. అలాగనే అడ్వకేట్లు కూడా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యాక్ట్ కనుక రావాలి. ఇప్పటికే కొంతమంది అడ్వకేట్ పోగొట్టాం. ఫర్దర్‌గా మేము అడ్వకేట్ పోగొట్టే పరిస్థితుల్లో మేము లేము కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరామెన్ వినయ్‌తో ఇన్నారెడ్డి, ఆర్టీవీ న్యూస్, హైదరాబాద్.